హే హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను. నేను రీసెంట్గానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నాను. ఇది ఏ టైంలో చేసుకుంటే మంచిది, అదే డెలివరీ అయ్యాక వెంటనే చేసుకుంటే మంచిదా, కొన్ని రోజులు ఆగి చేసుకుంటే మంచిదా, నెక్స్ట్ ఉంటారు కదా మనం చేసుకునే బదులు హస్బెండ్ చేసుకుంటే బెస్ట్ అని, వాళ్ళు చేసుకుంటే బెస్టా మనం చేసుకుంటే బెస్టా, సెకండ్ వన్. థర్డ్ ఏంటంటే 2 విధాలుగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తున్నారు కదా. ఇలా మనకి కట్ చేసి చేస్తున్నారు, నెక్స్ట్ మనకి మానిటర్లు చెక్ చేసుకొని ఆపరేషన్ చేస్తున్నారు. 2 విధాలు చేస్తున్నారు కదా. అయితే ఏ విధంగా చేసుకుంటే మంచిది అని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయ్యాక మనం ఏమేమి జాగ్రత్తలు చేసుకోవాలి, ఏం తీసుకోకపోతే చాలా డేంజర్ అవుతుంది, అదే మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నాకు అడిగితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎవరికైతే సిసెక్షన్ అవుతుందో వాళ్ళకి వెంటనే చేసేస్తారు. ఇలా అప్పుడు అది బెస్ట్. అండ్ సిసెక్షన్ వాళ్ళకి మాత్రం అప్పుడే బెస్ట్. ఎందుకంటే ఇలా కోసి మళ్ళీ అడ్డగా ఇదంతా ఇబ్బంది కదా. బేబీ బాగుందంటే వాళ్ళు వెంటనే చేసేస్తారు. సిసెక్షన్ వాళ్ళకి అదే బెస్ట్ ఆప్షన్. అదే నార్మల్ డెలివరీ వాళ్ళకి అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 3 months లోపు అందరు చేసుకోమంటారు. నేనేం చెప్తా అంటే 3 months తర్వాత చేసుకోండి. ఎందుకంటే మెయిన్ రీజన్, నా ఫ్రెండ్స్ అందరికి అడిగి నేను తర్వాత చేపించుకున్నాను. ఎందుకంటే మిల్క్ సరిపోవు, బేబీకి అయితే బ్రెస్ట్ మిల్క్ అస్సలు సరిపోవు. ఎందుకంటే మనం అప్పుడు అంతా ఇప్పుడు ఈ కుట్లు వండడం కోసమని అన్ని ఫ్రైలే తింటాం కదా, అందుకని చెప్పి మిల్క్ సరిపోదు అనమాట. సో నాకడైతే 3 months తర్వాత చేసుకుంటేనే ఈ పర్టిక్యులర్ రీజన్ కోసం నేనైతే అంటాను. అందరు చెప్తారు అంటే లావుగా ఉన్న వాళ్ళకి లేట్ అవుద్ది, సన్నగా ఉన్న వాళ్ళకి వ్యాంగ్ అయిపోద్ది, నెక్స్ట్ డెలివరీ అని వెంటనే చేసుకుంటేనే బెస్ట్, ఆ నరం దొరుకుతుంది లేకపోతే దొరకదు అని చెప్తారు. అదంతా ఏముండదు. 1 year లోపు ఎప్పుడు చేసుకున్నా వ్యాంగ్ అయిపోద్ది నాకడైతే. ఎందుకంటే నేను 3 months తర్వాత వెళ్ళాను కదా. 4th month అప్పుడు నా బేబీకి 4th month ఉన్నప్పుడు నేను వెళ్ళాను ఆపరేషన్ చేసుకోవడానికి. నాకు 5 minutesలో అయిపోయింది. నేను మళ్ళీ అంటే పెద్ద మత్తు ఇచ్చేయడం అలా ఏం లేదు, నార్మల్ నాకు తెలుస్తుంది ఎలా కట్ చేయడం, నెక్స్ట్ దాన్ని ఇలా టై చేయడం అంతా తెలుస్తుంది. సో నాకడైతే 1 year లోపు చేసుకుంటే బెస్ట్. నా ఒకటేనండి, ఈ 2 వేలతో ఇలా టై చేస్తారు కదా, ఈ 2 వేలు వెళ్ళేటట్లు పట్టు ఉంటే చాలు. కొంచెం పెద్ద పట్టు ఉంటే కొంచెం టైం టేకింది అంతే. ఫ్లాట్ ఉన్న కొంచెం పట్టును 2 వేలు వెళ్ళేటట్టు 2 వేలు వెళ్ళి ఇలా టై చేస్తారంట, డాక్టర్ చెప్పారు. సో అలా కాకపోతేనే కొంచెం ఇబ్బంది. నేను ఇది చాలా కష్టమా, నొప్పి వస్తుందా అని అనుకుంటాం కదా. ఒక విషయం అండి, హాస్పిటల్ కింద రూమ్ లో ఒక సార్ ఉన్నారు. అక్కడ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి తర్వాత ఆపరేషన్ చేస్తారు కదా. ఆ సార్ సార్ కొంచెం నొప్పి కొడుతుంది అంటున్నారు, పెయిన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు, భయం వేస్తుంది సార్ అంటే ఆయన ఒకటే అన్నారు, అమ్మ జీవితంలో ఎప్పుడైనా ఇది తప్పదు కదా, అది బ్రెయిన్లో పెట్టుకో, ఇంకా అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. అంటే నాకు ఆపరేషన్ అయినంత సేపు అదే, ఎప్పటికైనా తప్పదు, ఇప్పుడు పెయిన్ అన్నా ఎప్పుడైనా ఈ పెయిన్ బేర్ చేయాలి కదా, ఇంకెందుకులే ఇంకా ప్రొసీడ్ అయిపోవాలి అని చెప్పి అయిపోయాను. సో మీరు అదే బ్రెయిన్లో పెట్టుకోండి, ఎప్పటికైనా ఇది తప్పదు కదా. అది నెక్స్ట్ హస్బెండ్ చేసుకుంటే బెస్ట్ కదా, మనమే ఎందుకంటే నేను కూడా సేమ్, మీరు చేసుకోవచ్చు కదా, నేను 2 డెలివరీలు నాకు అంత నొప్పి చాలరా బాబు, ఇప్పుడు మీరు చేసుకోండి అని అదే డైలాగ్ నేనైతే. కానీ నా ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది, ఒక ఆమె కూడా వాళ్ళ హస్బెండ్కి మీరు చేసుకోండి అని ఆయనకి ఆపరేషన్ చేయించేశారు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అంటే ఒక 10 years తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆయన అయితే నేను ఆపరేషన్ చేసుకున్నా కదా నీకు ఎలా వచ్చింది అని చెప్పి పెద్ద గొడవ చేసేసి కోర్టు వరకు కూడా ఎక్కారు. కోర్టుకి వెళ్ళాక మళ్ళీ చెకప్స్ చేశాక రిపోర్ట్స్ వచ్చాక అప్పుడు తెలిసింది అది ఆయన వాళ్ళే, బేబీ పుట్టాక DNA టెస్ట్ చేశారు. సో అది ఆయన బేబీ అని అప్పుడు అర్థమై తర్వాత మళ్ళీ కలిశారు. సో అంత అంటే అబ్బాయిలకి అది ఎప్పుడు సక్సెస్ అవ్వదు, మాక్సిమం 90% ఫెయిల్ అవుతూ ఉంటాయంట. అందుకే అబ్బాయిల కన్నా అమ్మాయిలు చేసుకుంటే బెస్ట్ అని ఎక్కువ మంది అమ్మాయిలే చేసుకుంటారు. అది నెక్స్ట్ ఫుడ్ రూల్స్. ఆపరేషన్ అయ్యాక ఫుడ్ రూల్స్ అంటే అన్ని ఫ్రైసే ఇస్తారు కదా, చికెన్ ఫ్రై, నెక్స్ట్ నాటుకోడి ఇవన్నీ ఇస్తారు. అది కుట్లు వ్యాంగ్ ఎండడం కోసం. ఇంకా అవి తినడం వల్లే కదా ఈ బ్రెస్ట్ మిల్క్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో కానీ అప్పుడు అవి తినడం వల్లే కదా ఈ కుట్లు వండుతాయి. సో అది నేను చెప్పా కదా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను కదా, అది ఇదేనండి. ఆపరేషన్ అయ్యాక ఆ కుట్లు ఉంటాయి కదా, అది ఎప్పుడు తడపకూడదు. అది తడిపామంటే మళ్ళీ చాలా సీరియస్ కేసు అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ మెడిసిన్ అంతా అవుతుంది. సో
మాక్సిమం ఒక 40 days అయినా తడపుకొని చూసుకోవాలి. అక్కడ ఈజీగా అంటే సబ్బుడొక్కు ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ హోల్డ్ చేసి దాని మీద ఒక క్లాత్ పట్టుకుని ఇలా హోల్డ్ చేసి ఇలా స్నానం చేసుకుంటే తడవకుండా ఉంటాయి అన్నమాట. అవి తడవకపోతేనే బెస్ట్. తడిస్తే వెంటనే లోపలికి వాటర్ లాగేస్తుంది, దానివల్ల చీమ్ పట్టేయడం అంత ఇబ్బంది అవుద్ది అనమాట. సో మాక్సిమం తడపకండి. ఒకవేళ తడిసినా కూడా మళ్ళీ గ్యాస్ దగ్గరికి వెళ్ళి కాస్త ఇలా వేడిని పెట్టండి, లేదంటే ఎక్కువ సివియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొందరికి అలా జరిగాయి అంట, అందుకే మా అమ్మలు ఎప్పుడు అది చెప్తానే ఉంటారు. సో మీకు కూడా యూజ్ అవుద్దని చెప్పాను. ఇప్పుడు ఆపరేషన్ 2 ways లో చేస్తున్నారు. ఒకటి లాప్రోస్కోపిక్, నెక్స్ట్ ఇలా కట్ చేసి చేస్తున్నారు కదా. లాప్రోస్కోపిక్ అంటే ఏంటి, ఇక్కడ నాభి దగ్గర ఒక కట్, నెక్స్ట్ సైడ్కి ఒక కట్ చేసి మానిటర్లో చెక్ చేస్తూ టై చేసేస్తారు. నార్మల్ది ఏంటంటే ఇలా కట్ చేసి దాన్ని పైకి లాగి ఇలా ఉంటుంది కదా, ఇలా దాన్ని ముడేసేసి ఇక్కడ కట్ చేసేస్తారు అనమాట. కట్ చేయడం వల్ల అది మళ్ళీ కలిసే అవకాశాలు లేవని. అదే లాప్రోస్కోపీలో జస్ట్ అలా టై చేసి వదిలేస్తారు కదా, దానివల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో, ఫెయిల్ అయిపోద్దేమో అనుకుంటారు. అలా ఏం లేదు, మాక్సిమం 2 కూడా బాగానే ఉంటాయి. అయితే ఇలా టై చేసి వదిలేస్తున్నారు కదా, ఇది మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అని కొంచెం అనుకుంటారు. ఇలా కట్ చేస్తే 100% సక్సెస్ అని అనుకుంటారు. మాక్సిమం 2 బాగానే ఉంటాయి. దగ్గరలో ఏది అవైలబుల్ ఉంటే దాంతో ప్రొసీడ్ అయిపోండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.